ఇవాళ మనం కరకరలాడే క్రేజీ రుచికరమైన బెండకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీని మనం చాలా సులభంగా తక్కువ టైంలో కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయ ఫ్రై తయారు చేయడానికి మనం ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత 6-7 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పోపులన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకుని 1/2 కేజీ బెండకాయలను మనం శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. కొంచెం అటు ఇటు కదిపిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి సరిపడినంతగా వేసుకోండి. ఒక్కసారి అంతా కలుపుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. అప్పుడు అవన్నీ బాగా మగ్గుతాయి. మరి ఒక్కసారి మూత తీసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలా 5 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుతూ ఉన్నప్పుడు అవి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అలా వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం మిర్చి కూడా వేసుకున్నాం కదా, కారం 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత కరకరలాడే క్రేజీ రుచికరమైన బెండకాయ ఫ్రై మనకు రెడీ అయినట్టే.